పాల్గొనడానికి కృష్ణాంజనేయులు గారు పొలిటికల్ అనలిస్ట్ మనకి అందుబాటులో ఉన్నారు. పెంటపాటి పుల్లారావు గారు మనకి అందుబాటులో ఉన్నారు. అండ్ శ్రీరామ్ గారు మనకి అందుబాటులోకి వచ్చారు. కృష్ణాంజనేయులు పరికాసేపట్లో మనకి జాయిన్ అవుతారు. ముందుగా సీనియర్ మోస్ట్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు నమస్తే, వెల్కమ్ టు ద డిబేట్. ముఖ్యంగా పుల్లారావు గారు ఈ విషయాల్లో, ఎందుకంటే కొన్ని మీడియా సంస్థలు ఇంకా సంఖ్య అనేది బయటికి రాలేదు, ఇరువురు నేతలు చర్చలు మాత్రం జరుగుతున్నాయి పదే పదే, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మేము ఇన్ని సంఖ్యల్లో పోటీ చేస్తామని కనీసం జూజాయిగా కూడా ఒక క్లూ అనేది ఎవరికి ఇవ్వలేదు. కానీ ఎందుకు ఈ ఊహాగానాలు సమాజంలో పేటరైపోతున్నాయి, సోషల్ మీడియాలో ఎందుకు ఎక్కువ వెళ్ళిపోతున్నాయి, మాకు ఇన్ని సీట్లని లోపలే తగాదాలు పెట్టే విధంగా, ముఖ్యంగా డీ క్యాడర్ కేటగిరీని అలాగే కింద స్థాయి కార్యకర్తలని అయోమయానికి గురి చేసే విధంగా ఎందుకు ఈ విధమైన ప్రచారం జరుగుతుంది అనుకుంటున్నారు? అసలు వన్ థింగ్ ఇస్ డెఫినెట్గా నాకు అర్థమైంది ఏంటంటే దీంట్లో ఇదంతా ఫ్యాక్చువల్. మీరు ఎందుకు అది అన్ఫాక్ట్స్ ఏది ఏమంటారు, అన్ఫాక్చువల్ అని ఎందుకు అనుకుంటున్నారు? మీకు ఎవరు కన్ఫర్మ్ చేయలేదు కదా. ఆ పేపర్లో వచ్చేది కరెక్ట్ కాదు, అది ఎవరన్నా చెప్పారా? చెప్పలేదు కదా. కరెక్ట్ అని కూడా ఎవరు చెప్పలేదు కదా. కరెక్ట్ అని చెప్పలేదు. సో అది మనం ఆర్గ్యుమెంట్ సేక్ ఏం చేయాలంటే అది కరెక్ట్ అనుకోవాలి. ఇప్పుడు ఉన్నది చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ గారికి మంచి అండర్స్టాండింగ్ ఉన్నదని అందరికి తెలుసు. అంత మంచి అండర్స్టాండింగ్ ఉన్నాక సీట్ల లెక్కేమున్నది? అది కూడా మనం కొంచెం ఫ్యాక్చువల్గా ఆ బాధ కింద వాళ్ళు పడుతున్నారు, టికెట్లు రావట్లేదని బాధపడుతున్నారు, 5 సంవత్సరాల 10 సంవత్సరాల పనిచేసిన వాళ్ళు కూడా అయోమయంలో ఉన్నారంటే వాళ్ళ ఆస్తి ఉన్నది. మీకు ఉండొచ్చు, నాకు ఉండొచ్చు, మన ఆస్తి తీసేవాళ్ళు ఉంటే ఐఎమ్ దే. బట్ వాళ్ళు క్లియర్గా ఉన్నారు కదా. టీడీపీ లీడర్షిప్, జనసేన లీడర్షిప్ చాలా క్లియర్గా ఉన్నారు కదా. వాళ్ళు ఒకళ్ళొకళ్ళని అసెస్ చేసుకుంటా ముందరికి వెళ్తున్నారు. నేను ఏమనుకుంటున్నానంటే అది కరెక్టే. జనరల్గా ఏమిటంటే ఇది కొంచెం సైకలాజికల్గా, మానసికంగా, మైండ్ గేమ్గా వాళ్ళు చేస్తున్నారు. ఏమని, మీకు ఇన్నే సీట్లు వస్తున్నాయి, హ్యాపీగా ఉండండి అని. కొన్ని రోజులకి ఆ కార్యకర్తలు వాళ్ళు అది యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత 24 కాదు ఇంకో 5 ఇస్తున్నా 6 ఇస్తున్నా, ఓకే 30 వచ్చినాయి అమ్మా అంటే ఈ లోపే మెంటల్ గా ఫిజికల్ గా వాళ్ళు ఒక కౌంట్ కి ఫిక్స్ చేస్తున్నారు బలవంతంగా. ప్రపంచంలో అందరూ ఫూల్స్ కాదు కదా. ఒక్కో వ్యక్తి కొంతమంది దీని లోపల ఏంటి అది ఫూల్స్ కాదు కదా. పెద్ద సంస్థలు, కోట్లు సంస్థలు రన్ చేసేవాళ్ళు, వాళ్ళకి 1000 కోట్లు ఆస్తులు, 1000 కోట్ల ఆదాయాలు రిస్క్లో ఉన్నప్పుడు, ఎలక్షన్ మీద ఆధారపడుతున్నప్పుడు వాళ్ళు పాస్ చేసుకుంటారా? ఎందుకు పాస్ చేసుకుంటారు? ఎలక్షన్ అవ్వగా పాస్ చేసుకోవచ్చు, ఎలక్షన్ అవ్వగా గెలవడం అనొచ్చు, అది వేరే మాట. ఇప్పుడు ఏంటంటే ఇదిగో ఇన్ని వస్తున్నాయి, వాళ్ళకి ఇచ్చాం, వీళ్ళకి ఇవ్వలేదు, అదే చెప్పుకోవటం, చక్కగా అందరినీ సంతకం సైకలాజికల్గా మేకప్ చేస్తున్నారు. ఇది అందరు చేసేదే కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఇదేం బాగోలేదండి పరిస్థితి, మనం అన్నిటికీ వర్స్ట్ ఎక్స్పెక్ట్ చేయాలి, జాగ్రత్తగా ఉండాలి, టెస్టులు రానే అంటారు. టెస్టులు వచ్చాక పర్వాలేదు, చిన్న ఆపరేషన్తో అయిపోతుంది అని చెప్తారు. ఇది మైండ్ గేమ్స్. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మైండ్ గేమ్ కూడా లేదు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి వస్తే కొంతమందికి చాలా పర్సనల్ ఇబ్బంది కూడా వస్తుంది, చాలా. సో వాళ్ళు ఎందుకు ప్లే చేస్తారు? కత్తితో వాళ్ళు పీకి మీద పెట్టుకుని బస్కీలు ఎందుకు చేస్తారు? మనం కొంచెం ఆలోచిద్దాం. వాళ్ళు సో తీవాపరి ఇది కొంచెం నిజం. ఎస్, మీరు అన్న మాటకి డి లెవెల్ వర్కర్సు, సి లెవెల్ వర్కర్సు వీళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే ఆ పార్టీ జనసేన వాళ్ళకి జవాబు చెప్పి నచ్చ చెప్పి చేస్తారు అనుకుంటా. సో అందువలన ఇప్పుడు ఇది మనం ట్రూత్ కాదు, ఎందుకు అబద్ధాలు అంటూ కొద్దిగా మీతో అవ్వచ్చు. మీరు చెప్పేది డెఫినెట్గా మీకు మంచి సోర్సెస్ ఉండి మీరు చెప్తున్నారు. ఐ టేక్ ఇట్ లైక్ దాట్. మీకున్న సోర్సెస్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు. కానీ నేనేం ఆలోచిస్తానంటే వాళ్ళు చెప్పేదంతా నిజమని చూస్తే అది కూడా లాజిక్గా నాకు కనపడుతుంది. మైండ్లో మెంటల్గా ఫిక్స్ చేయిస్తున్నారు అని నేను అంటాను. మీరేం లాజికల్గా వాళ్ళని యాక్సెప్ట్ చేయిస్తున్నారు అని అంటారు. లాజికల్గా ఏంటంటే నీకు లేదు, నువ్వు అలవాటు పడు, నువ్వు ఫెయిల్ అయిపోయావు, ఏదో కేకలు వేస్తావు, స్కూటర్ మీద తిరిగావు, గెంతులు వేస్తావు, నీకు ఎవరు జవాబు చెప్పరు. అది తర్వాత సరే పవర్లోకి వచ్చాక చైర్మన్షిప్ ఇస్తాం, డైరెక్టర్షిప్, చాలా మంది అది బ్యాచ్ పెట్టుకుని జోబులో ఆశ పెట్టుకుని తిరుగుతారు. కామన్ ఇండియా తర్వాత
హామీలు అంటే నెగ్గిన తర్వాత మీకు ఈ పదవి మీకు అది ఇవన్నీ కామన్. తర్వాత వేరే విషయం, తర్వాత అనే మాటలో చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. అందువల్ల అది ఆ క్లారిటీ ఉన్నది. ఎక్కడ టాప్ లీడర్షిప్ ఒక మాట చెడ్డగా ఒకరి మీద ఒకళ్ళు అనుకోలేదు, అనలేదు. ఇప్పటి వరకు ఏ విషయం కూడా బయట పెట్టలేదు. వాళ్ళు కొన్ని కపుల్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు కలిశారు, ఒకే రోజు 2 సార్లు కలిసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా మేము దీని గురించి మాట్లాడాం, ఇంత సంఖ్యలో పోటీ చేయాలనుకుంటున్నాం అన్న విషయం అయితే ఇరువురు అధినేతలు కూడా ఎవరు ప్రచారం చేయాల. వాళ్ళు 2 సీట్లు ప్రకటించారని చెప్పి ఈయన 2 సీట్లు ప్రకటించారు తప్పితే ఎక్కడా కూడా బహిరంగంగా లేదంటే మీడియా సోర్సెస్ కూడా ఎక్కడా కూడా హింట్లు ఇచ్చిన పరిస్థితులు అయితే లేవు కదా. లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? చిన్న సమ్మరీ ఇస్తున్నా. 175 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేస్ కి 19 పోయినాయి. ఓడిపోయిన వాళ్ళకి లోకేష్ కి ఇవ్వకుండా ఉంటారు, ఇస్తారు కదా. అలాంటి డెఫినెట్ సీట్స్ ఒక 100 వచ్చేసినాయి నా లెక్కకి. 10 మందికి ఇక్కడ. ఇక మిగతా 75 ఎక్కడో విన్నాను, చంద్రబాబు నాయుడు గారు నేను సర్వే చేయించా, ఇవన్నీ మీరు ఓడిపోతారు, పాపం గెలుస్తారు, మనం గెలవాలి, ఏదో ఇది అంతా వాళ్ళు ఏంటంటే దే మేకింగ్ అప్ ద గేమ్. ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నారు కృష్ణాంజనేయులు గారికి, మీకు ఇప్పుడే 10 నిమిషాలు ఇస్తావయ్యా, నీకు దానికంటే టైం లేదని మీరు చెప్తే గొడవ పెడతాడు. సో మీరు ఏం చెప్పాలి, మీ దగ్గరకు వస్తా అని చెప్పి ఆఖరిని ఆయన మాట్లాడడం కూడా పంపించాడు. ఆయన ఏంటి అనుకుంటాడు, ఏదో టెక్నికల్ అయిపోయింది, ఎవరో చెప్పకుండా ఆయన నవ్వుతున్నాడు. సో యూ బెటర్ గివ్ హిమ్ టైం, అదర్వైజ్ డెఫినెట్లీ ఐ విల్ గివ్ హిమ్ మనీ. ఐ యామ్ నాట్ ఎ పొలిటీషియన్, ఐ యామ్ నాట్ ఎ పొలిటీషియన్, ఐ యామ్ మోడరేటర్, రైట్? సెంటెన్స్ ఓన్లీ, ఒక్క సెంటెన్స్, 1 minute మోర్ మీ పర్మిషన్ తో. నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు, చాలా మంది. నా నంబర్ పబ్లిక్ లో ఉంటుంది, ఎందుకంటే ఆర్టికల్స్ రాస్తాం కాబట్టి ఆ నంబర్ కింద పెడతారు. అండ్ ఐ హ్యావ్ టు టాక్ పొలైట్లీ. ఎవరో ఫోన్ చేస్తే పాపం మనం బాగా కొంచెం మర్యాదగా ఉంటాం, టీవీ మీద ఫోన్ చేస్తారు, వీడు మర్యాదగా మాట్లాడతాడులే అని. సో ఐ టాక్ వెరీ కేర్ఫుల్. అందరూ అడుగుతున్నారు మీరు అడిగిన ప్రశ్న. సరే నీకేమైనా ఆశ పెట్టారా? లేదు. నిన్ను చూసి నవ్వాడా ఎవడన్నా? నవ్వాడు ఒకడు ఆ లీడర్షిప్ లో. భుజం మీద చేయగొట్టాడంటే కొట్టాడు, ఇంకా అదే మిగులుతుంది. జాగ్రత్తగా ఆ నవ్వు, ఆ భుజం మీద చెయ్య, అది ఎలాగుంటది. ఆయన కూడా నవ్వుతున్నాడు శ్రీరామ్ గారు, ఆ భుజం మీద కొట్టాడులే. ఆ ఫోటో కూడా తీసుకున్నాను, మొబైల్ అది తీయనట్లేదు ఏదో. సో ఎంత డిసప్పాయింట్మెంట్ కి ఒక ప్రిపరేషన్ చాలా తెలివితేటలుగా చేస్తున్నారు. ఇంకా 45 రోజులు ఉన్నాయి నామినేషన్. సో ఈ డిసప్పాయింట్మెంట్ అంటే ఈ డిసప్పాయింట్మెంట్ ని రెడీగా చేస్తుంది టీడీపీ అని అంటారు మీరు? నేను చెప్తే మళ్ళీ నన్ను తిట్టే వాళ్ళు తక్కువ లేరు ఈ ప్రపంచంలో. లేదు, బీయింగ్ ఎన్ అనలిస్ట్ యు షుడ్ంట్ బి ఫియర్డ్, రైట్? మీరు భయపడకూడదు. నేను కొద్దిగా ఎనిమిది పెంచుకోకూడదు అని నేను ఎప్పుడు చూస్తే ఎవరో చేస్తున్నారు. ఆయనకి ఒక మంచి స్వార్థం ఉన్నది. ఇది ప్రిపేర్ చేస్తున్నారు, నీకు రాదు టైం, పర్వాలేదు, తర్వాత నీకు చైర్మన్షిప్ ఇస్తాం, జర్నలిస్ట్ అయితే ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ ఇస్తాం, లేకపోతే గవర్నర్ గా. ఎంతమంది ఆశవాళ్ళు ఆఖరికి నామినేషన్ చేసేస్తారు. మీరు ఒంటరిగా ఉంటే ఇలాగని మీరు పరిగెడతారు, ఆ బ్యాండ్ బరాత్ లో పరిగెత్తకపోతే బయట తోస్తారంటారు. కాబట్టి మన భోజనమైనా వస్తుందిలే, ఆ పెళ్లి లోపలికి వెళ్దాం. వెల్కమ్ టు యూ. శ్రీరామ్ గారు, సో బీయింగ్ ఎన్ అనలిస్ట్, దీనిని మీ కోణం అంటే